వినండి, మీరు ముసలాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఏంటండి కాస్త కోస్త కొంచెం చదువు వస్తే, చదువు రాపోయినా సరే చదివించుకునేవారుగా దేవుని వాక్యాన్ని చదవండి అమ్మా. దేవుని యొక్క వాక్యాన్ని చదివితే, ఈ వాక్యం నరనరాల్లోకి వెళితే మనలో ఉన్న కుళ్ళంతా పోద్ది. కుళ్ళంతా ఎందుకు పోతలే చెప్పండి? కుళ్ళు పోదు. కారణం ఏంటి? మెడిసిన్ పడలే. ఇప్పుడు షుగర్ తగ్గాలంటే ఏం చేయాలి? మెడిసిన్ పడాలి కదా. ఇది తగ్గాలంటే లోపల పాప స్వభావం, ఆ నేచర్ తగ్గాలంటే పవర్ఫుల్ మెడిసిన్ వెళ్ళాలి, శక్తి గల లేఖనం లోపలికి వెళ్ళాలి. ఆ యొక్క జాగ్రత్త కోరికలు ఎందుకు నీలో పెరిగిపోతున్నాయి? వాక్యం చదవకే. అర్థమవుతుందా? రోజు దానికోసమే పరితపించి, అర్థమవుతుందా, దేవునికి ఎందుకు అడవైపోతున్నావు? అర్థమవుతుంది. ఈ రోజున చాలామంది దేవునికి ఎడమైపోవడానికి గల కారణం వాళ్ళలో పుడుతున్న భయంకరమైన కోరికలు, దురాశలు. ఈ దురాశలకి లొంగిపోయి దేవుని యొక్క వాక్యం దగ్గరికి వెళ్ళైపోతున్నారు. దేవుని యొక్క వాక్యం చదివితే ఆ దురాశల్ని, ఆ లైంగిక కోరికలను, ఈ యొక్క శరీర కోరికలను జయించడానికి నువ్వు శక్తిని పొందుకుంటావు. చదువు ఒక 10 అధ్యాయాలు. ఏదో సంఘం ఉందంట, 10 అధ్యాయాలు చదవాలంట. ప్రతి ఒక్కరు రోజుకు 10 అధ్యాయాలు చదువు అమ్మా. నువ్వు చదవలే అని అంటాడంట. పాస్టర్ గారు సీరియస్ అయిపోతాడంట. ఎందుకు చదవలే? నువ్వు సీరియస్ అవ్వా? నీ పిల్లోడు, మీ పిల్ల అన్నం తినకపోతే నువ్వు సీరియస్ అవ్వా? అవుతావా? ఆమె ఎంత తింటే నువ్వు సీరియస్ అవ్వా? 10 అధ్యాయాలు చదవకపోతే సీరియస్ అవుతున్నాడంట పాస్టర్. చదువావమ్మా? ఈరోజు 10 అధ్యాయాలు చదవరా? చదవండి. రేపు నుంచి అడుగుతాం మిమ్మల్ని అందరూ కూడా. చదవాలి. వాక్యం చదవకపోతే ఏమి ఎదుగుతావు? రేపొద్దున ఏం గ్రోత్ అవుతావు? మనం దేవుని యొక్క వాక్యంలో, దేవునిలో ఎదగాలంటే లేఖనాలను చదవాలి. మోకాళ్ళ మీద ఉండి చదవండి వీలైతే. రేపొద్దున్న మోకాళ్ళు ఇప్పుడు రాకుండా ఉంటాయి వృద్ధాప్య దశలో. హల్లెలూయా. సుఖమరిగిపోయి అలాగే ఒక కుర్చీలో కూర్చొని చదవద్దు దాంట్లో, అలాగా చదవండి. కానీ వీలైతే ఒక మంచి దైవజనుడు అంటాడు, మోకాళ్ళ మీద దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించండి. హల్లెలూయా. చదవండి. అదే నార్మల్ బుక్ కాదు కదా, దేవుని వాక్యం కదా. దేవుని వాక్యానికి ప్రయారిటీ ఇవ్వండి. ఎందుకంటే ఈ యొక్క ఆక్రందన లోపల ఎందుకు నాకు ఇలా పడుతుందంటే, వాక్యం చదవాలి, లేఖనాలు చదవాలి. వాక్యం మీద వెళ్ళిపోవడం కాదు. అర్థమవుతుందా? ఈ అధ్యాయం 21 అధ్యాయంలో మొత్తం దేని గురించి రాయబడి ఉంది చెప్పండి రేపొద్దున? ఈ అధ్యాయంలో ఏముంది? అరే ఈ లెసన్లో ఏముంది? ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి? ఎన్ని ఎస్సేలు ఉన్నాయి? అన్నీ మనం మొత్తం అమూలాగ్రంగా చదివేస్తాం కదా. మరి చదవా మరి నువ్వు? ఈ అధ్యాయంలో 21 అధ్యాయంలో ఏముంది? ఆదికాండం 47 అధ్యాయంలో ఏముంది? మన 46 అధ్యాయంలో ఏముంది? ఏమన్నా ఆలోచన చేస్తావా? నశించిపోతావు. జాగ్రత్త. ఇక్కడ శాస్త్రులు, పరిశీలన, వాళ్ళకి ధర్మశాస్త్రం ఉంది. వర్షిప్ చేస్తున్నారు, మందిరానికి వచ్చేస్తారు, పెద్దలుగా పిలవబడుతున్నారు. అమ్మ స్నేహ గారు ఎవరాళ్ళు? ప్రధాన యాజకులు. చెప్పండి, వాళ్ళు ఎవరు? మౌలి యాజకులా? యాజకు